బంగారం ఇచ్చే మాయా ఏనుగు. జగ్గయ్య బంగారు గనిలో రోజువారీ కార్మికుడుగా పనిచేసేవాడు. తను తన భార్య ఇంకా కొడుకు విక్రమ్తో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. తన సంపాదనతోనే ఇల్లు నడుస్తుంది. ఉన్నంతలో ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తున్నారు. తన కొడుకు విక్రమ్ని కూడా ప్రభుత్వ కళాశాలలో చదివిస్తున్నాడు. రోజులాగానే జగ్గయ్య గని దగ్గరకు పనికి వెళ్లాడు. మైనింగ్లో భాగంగా కొండలు పగలగొట్టడానికి పేలుడు పదార్థాలను ఏర్పాటు చేశారు. బాంబులన్నీ పెట్టి కార్మికులందరూ దూరంగా వెళ్లారు. సరిగ్గా పేలడానికి కొన్ని క్షణాల ముందు ఒక పిల్ల ఏనుగు దారి తప్పి ఆ వైపు రావడం జగ్గయ్య దూరం నుండి చూశాడు. ఆ ఏనుగు పిల్ల కొండల వైపు వెళ్తుంది. ఎక్కడ తన ప్రాణం పోగొట్టుకుంటుందోనన్న భయంతో దాని దగ్గరకు పరుగున వెళ్లి దానిని వెనకకు దారి మళ్లించే ప్రయత్నం చేశాడు. ఏనుగు అక్కడి నుండి వెనకకు వచ్చేస్తుంది. అదే సమయంలో వాళ్ళు ఏర్పాటు చేసిన బాంబులన్నీ ఒక్కసారే పేలటంతో వాటికి దూరంగా పరిగెడుతున్న జగ్గయ్యకు తల వెనక పెద్ద రాయి వచ్చి తగులుతుంది. అక్కడికక్కడే జగ్గయ్య మరణిస్తాడు. ఏరా విక్రమ్, మీ నాన్న మనల్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారా? ఆ దేవుడు మనకెందుకింత అన్యాయం చేశాడు? ఎప్పటిలానే నవ్వుతూ ఇంటికి వస్తాడనుకున్నాను. ఇలా నన్ను ఏడిపిస్తాడని అనుకోలేదు. ఏవయ్యా, లేవయ్యా, నువ్వు లేకపోతే మేమెలా బ్రతకాలయ్యా? జగ్గయ్య మరణం తర్వాత తన భార్య రమణి ఇళ్లల్లో పనులకు వెళ్లడం మొదలుపెట్టింది. ఇంటర్ చదువుతున్న తన కొడుకు విక్రమ్ చదువు మధ్యలోనే ఆపేశాడు. తన తల్లికి సాయంగా చిన్న హోటల్లో సర్వర్గా చేరాడు. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. వాళ్ల బ్రతుకుల్లో ఏమాత్రం మార్పు లేకుండా ఆ విధంగానే కష్టపడుతున్నారు. తండ్రి లేని లోటు విక్రమ్ జీవితాన్నే తలకిందుల చేసేసింది. జగ్గయ్య ఒక ఏనుగుని కాపాడబోయి తన ప్రాణాన్ని కోల్పోయాడు. కాని ఆ ఏనుగుకి జగ్గయ్య చనిపోయిన విషయం తెలియదు. తనని కాపాడిన జగ్గయ్యను చూసిపోటానికి కొన్ని రోజులకోసారి ఆ గనివైపుగా వస్తూ ఉండేది. అలా ఒకరోజు ఏనుగు మళ్ళీ ఆ గనివైపు వచ్చింది. ఒరే రాజు, బాంబులన్నీ సెట్ చేశారు. ఇంకా ఇక్కడే కూర్చున్నావే, తొందరగా నడు. ఏంటన్నా, నువ్వంత సీనియర్ వర్కర్వి, అంత భయపడుతున్నావేంటి? ఇంకా 10 నిమిషాలు టైం ఉందిలే. నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకేం తెలుసు? జగ్గయ్య ఏనుగుని కాపాడి దూరంగా వచ్చాక కూడా రాయి తగిలి చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎన్ని కష్టాలు పడుతున్నారో. అవునరా రాజు, మనం పోతే మనతోనే పోదు, మన కుటుంబం అంతా రోడ్డుకొస్తుంది. అందుకే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే మంచిది. వాళ్ల మాటలు పొదల చాటు నుండి ఏనుగు వింది. జగ్గయ్య చనిపోయినందుకు చాలా బాధపడింది. ఆ ఏనుగు మామూలు ఏనుగు కాదు, మాయా ఏనుగు. ఆ కొండల పక్కన ఉన్న గుహలో దాని నివాసం. దాని తల్లి ఒక తెల్లని మాయా ఏనుగు. అది ఆకాశం నుండి భూమిపైకి విహారానికి వచ్చి కోయ ప్రజలకు చిక్కింది. వాళ్ళు దాన్ని బంధించారు. అప్పటికే ఆ ఏనుగు గర్భవతిగా ఉంది. తన బిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది. అప్పటి నుండి ఆ చిన్న ఏనుగు ఆ గుహలోనే ఉంటుంది. ఏళ్లు గడుస్తున్నా తన వయస్సు చాలా నెమ్మదిగా గడుస్తుంది. చాలా సంవత్సరాలుగా దాని రూపం ఆ విధంగానే ఉంది. కానీ దానికున్న ఆ ప్రత్యేకత ఆ ఏనుగుకి కూడా తెలీదు. తన వల్ల జగ్గయ్య చనిపోయాడని తెలిసి తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళింది. విక్రమ్ ఇంకా తన తల్లి ఇంటి అద్దె కట్టుకోలేక ఊరి చివర చిన్న పాక వేసుకుని ఉంటున్నారు. ఆ ఏనుగు వాళ్ళని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళింది. వాళ్ళని చూసి ఆ ఇంటి ముందే కూర్చుంది. అమ్మా, ఈ ఏనుగు 2 రోజులుగా ఇక్కడే ఉంది. ఇది ఎక్కడి నుండి వచ్చింది? గుడి దగ్గర నుండి ఏమైనా వచ్చిందా? ఏమోరా, నేను చూస్తున్నా. నా వైపే జాలిగా చూస్తుంది. అదే వెళ్ళిపోతుందిలే అని ఊరుకున్నా. ఆకలిస్తుందేమోనని గిన్నెలో అన్నం తీసుకెళ్లి పెట్టాను. కనీసం ముట్టనే లేదు. ఏంటమ్మా నువ్వు? అన్నం ఎలా తింటుంది? ఉండు, అరటిపళ్ళు తీసుకొచ్చాను, తీసుకెళ్లి పెడతాను.
అని విక్రమ్ 2 అరటి పళ్ళు తీసుకెళ్లి ఏనుగు ముందు ఉంచాడు. కాని ఆ ఏనుగు వాటిని తినడం లేదు. బలవంతంగా ఆ 2 అరటి పళ్లను తన తొండానికి తీసుకెళ్లి ఆనించాడు. తన కళ్ళ ముందే ఏదో మహిమ ఆ ఏనుగు నుండి వచ్చి తన చేతిలో ఉన్న ఆ 2 అరటి పళ్ళు బంగారు అరటి పళ్ళయ్యాయి. అమ్మా అమ్మా ఇటు చూడు. వాళ్ళమ్మ కూడా చూసి ఆశ్చర్యపోయింది. ఒక కుండను తీసుకొచ్చి ఆ ఏనుగు తొండానికి తాకించింది. ఆ కుండ కూడా బంగారు కుండగా మారింది. విక్రమ్ ఇంకా తన తల్లి తమ కళ్ల ముందు జరుగుతున్న మాయను చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఆ ఏనుగు అక్కడ నుండి వెళ్లి అక్కడ ఉన్న పాత్రలన్నిటినీ తన తొండంతో తాకింది. ఆ పాత్రలన్నీ బంగారంగా మారాయి. ఆ తరువాత ఆ ఏనుగు అక్కడ నుండి తిరిగి వెళ్లిపోయింది. తమ దగ్గర ఉన్న బంగారు పాత్రలన్నిటినీ జాగ్రత్తగా ఇంటి లోపలికి తీసుకువెళ్లారు. బంగారాన్ని కరిగించి ఆభరణాలను తయారు చేయటం విక్రమ్ తన తండ్రి నుండి నేర్చుకున్నాడు. అలా ఆభరణాలను చేసి ఒక్కొక్కటిగా అమ్ముతూ తమ పరిస్థితులను చక్కబెట్టుకున్నాడు. తిరిగి మళ్లీ కాలేజీలో చేరాడు. తన వల్ల తన తండ్రిని కోల్పోయినందుకు ఆ ఏనుగు తనకు తోచిన సాయాన్ని వాళ్ళ కుటుంబానికి చేసింది. మాయా పుచ్చకాయ విత్తనాలు. ఒక పల్లెటూరులో వెంకయ్య, గోపయ్య అని 2 రైతులు ఉండేవారు. వెంకయ్య చాలా మంచివాడు. ఎప్పుడూ ఎవరికీ ఇబ్బంది పెట్టేవాడు కాదు. కాని గోపయ్య చాలా స్వార్థపరుడు. ఎప్పుడూ పక్క వాళ్ళ గురించి పట్టించుకోడు. ఆ ఏడాది వేసవికాలం వెంకయ్య, గోపయ్య 2 పుచ్చకాయ పంట వేశారు. గోపయ్య పొలానికి, వెంకయ్య పొలానికి మధ్య ప్రభుత్వం వారు వేసిన నీటి బోరు ఉంది. వెంకయ్య, గోపయ్య ఆ నీటినే పంట తడపడానికి వాడుతారు. కాని గోపయ్య ఎంత స్వార్థపరుడంటే ప్రతిరోజు తనే ముందు తన పొలాన్ని తడుపుకునేవాడు. వెంకయ్య వంతు వచ్చేసరికే సాయంత్రం అయిపోయేది. దానితో తన పొలాన్ని ఎక్కువసేపు తడపలేకపోయేవాడు. ప్రతిసారి అలానే జరిగేది. కొన్ని రోజులకి పుచ్చకాయలు కాసాయి. గోపయ్య పొలంలో పుచ్చకాయలు చాలా పెద్దగా అయ్యాయి. కాని వెంకయ్య పొలంలో పుచ్చకాయలు చిన్నవిగా ఉన్నాయి. మార్కెట్కి తీసుకెళ్లి అమ్మితే గోపయ్యకి చాలా లాభం కలిసొచ్చింది. కాని వెంకయ్యకి లాభమేం పెద్దగా రాలేదు. ఏంటో ప్రతిరోజు ఇలానే జరుగుతుంది. కష్టానికి కష్టం తప్పట్లేదు గాని ప్రతిఫలం ఏమీ దక్కట్లేదు. ఎంత కష్టపడి ఏం లాభం, బ్రతుకు జీవుడా అంటూ నెట్టుకొస్తున్నాను. ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో. ఆ రోజు వెంకయ్య, గోపయ్య 2 వారు కోసిన పుచ్చకాయల్ని బండిలోకి ఎక్కించి మార్కెట్లో అమ్మటానికి బయలుదేరారు. దారిలో ఒక ముసలాయన ఎదురొచ్చాడు. బాబు, బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా పెట్టు నాయనా. ఇప్పుడే మార్కెట్కి వెళ్తున్నాను. ఈ పుచ్చకాయలు అమ్మితేనే చేతికి డబ్బులొస్తాయి. పోనీ ఈ పుచ్చకాయ ఒకటిచ్చినా నువ్వు తినలేవు. ఈ దారిలోనే ఉండు. తిరిగొచ్చేటప్పుడు ఏమైనా ఇస్తాలే. బాబు, బాగా ఆకలిగా ఉంది. తినడానికి. అయ్యో పెద్దాయనా, ఇప్పుడే తోటలో పుచ్చకాయల్ని తెంపి తీసుకెళ్తున్నా. ఈసారి కాయ సరిగ్గా లేదు. మీకు అభ్యంతరం లేకపోతే ఒక కాయ కోసి ఇమ్మంటారా? ఇవ్వు నాయనా. తినే దాంట్లో ఏముంటుంది? ఇచ్చే వాళ్ళ మనసు మంచిదైతే ఏదైనా అమృతమే. ఇదిగోండి, తీసుకోండి పెద్దాయనా. మీరు ఈ ఊరి వాళ్ళలా లేరే. అవును నాయనా, నాది ప్రక్క ఊరే. నువ్వు వెళ్ళే దారిలో నన్ను కాస్త దించేస్తావా? నువ్వు మంచివాడివి. నీకోసం నేనొకటి ఇస్తాను. కాదనకుండా తీసుకో. ఏం వద్దు పెద్దాయనా, నేనేమీ ఆశించడం లేదు. మీరేమీ ఇబ్బంది పడకండి. ఇదిగో నాయనా, ఇక్కడే ఆపు. ఆ పెద్దాయన బండి దిగి వెంకయ్య వద్దంటున్నా తన చేతిలో ఒక చిన్న సంచి పెట్టి వెళ్ళిపోయాడు. వెంకయ్య నవ్వుతూ ఆ సంచి పక్కన పెట్టి
మార్కెట్కి వెళ్ళి పుచ్చకాయలు అమ్మి తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళాక పెద్ద ఆయన ఇచ్చిన సంచిని చూసి అందులో ఏముంటుందా అని అనుకుని దాన్ని తెరచి చూశాడు. ఏంటివి పుచ్చకాయ విత్తనాలులా ఉన్నాయే, కానీ ఏంటివి ఇంత పెద్దగా ఉన్నాయి? నేను ఇంతకు ముందెప్పుడు ఇంత పెద్ద విత్తనాలు చూడలేదే. రేపు ఈ విత్తనాల్ని పొలంలో నాటాల్సిందే. వెంకయ్య మరుసటి రోజు ఆ విత్తనాల్ని పొలంలో నాటాడు. ఆ రోజు కూడా పుచ్చకాయల్ని తెంపి మార్కెట్లో అమ్మటానికి వెళ్ళాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు. తను నాటిన విత్తనాల విషయం కూడా తనకి గుర్తులేదు. అలసిపోయి నిద్రపోయాడు. మరునాడు పొలంలోకి వెళ్లి చూస్తే వెంకయ్యకి కళ్ళు తిరిగినంత పనయింది. తన పొలమంతా ఖాళీ లేకుండా తీగలు పాకిరిపోయి ఉన్నాయి. ఆ తీగల నిండా పెద్ద పెద్ద పుచ్చకాయలు ఎడం లేకుండా పక్క పక్కనే ఆనుకుని ఉన్నాయి. ఏంటిది, నా పొలమేనా? ఇంత పెద్ద పుచ్చకాయ నేనెప్పుడూ చూడలేదు. ఇదంతా నిన్న నేను నాటిన విత్తనాల మాయే అయ్యుండొచ్చు. అయితే ఆ తాత మామూలు మనిషి కాదు, దేవుడు. అంటూ సంతోషంగా ఆ కాయల్ని తెంపి పెద్ద బండి మాట్లాడి మార్కెట్లో అమ్మాడు. తను ఊహించినంత లాభం వచ్చింది. గోపయ్య ఇదంతా చూసి, ఇది నిజమేనా? వాడికి సరిగ్గా పంట పండించడమే రాదు. వాడి పొలంలో ఎంత పెద్ద కాయలు ఎలా కాసాయి? ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుని వెంకయ్య దగ్గరకు వెళ్లి ఆరా తీయడం మొదలుపెట్టాడు. వెంకయ్య ఆ పెద్దాయన గురించి చెప్పగానే విని ఆశ్చర్యపోయాడు. వెంకయ్య పొలంలో కాసిన పుచ్చకాయ విత్తనాలు తీసి తన పొలంలో వేశాడు. కాని చిన్న మొలక కూడా రాలేదు. తను చూస్తుండగానే వెంకయ్య ప్రతిరోజు లోడుపైనే పుచ్చకాయల్ని అమ్మేవాడు. తను కష్టపడకుండానే ప్రతిరోజు పొలం నిండా పుచ్చకాయలు కాసేవి. ఆ ఏడాది వచ్చిన రాబడితో వెంకయ్య ఆ ఊరిలోనే ధనవంతుడయ్యాడు. ఎన్నో పొలాలు కొన్నాడు. సొంతంగా బోరులు తవ్వించాడు. ఎంతో మంది పనివాళ్లను కూడా పెట్టుకున్నాడు. తనని చూస్తూ గోపయ్య ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఎప్పుడూ స్వార్థంగా ఉండేవారి గతి ఆ విధంగానే ఉంటుంది కదా.